నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఇప్పటికే చాలా విచారణలు అయితే కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టులో పిటిషన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు అయితే చాలా మలుపులు తిరుగుతూ వస్తూ ఉన్నది. ముఖ్యంగా స్పీకర్ తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది వాళ్ళ సస్పెన్షన్. సో స్పీకర్ లేట్ చేయడం వల్ల మేము నిర్ణయం తీసుకుంటాము, న్యూ ఇయర్ వేడుకలు కూడా మీరు జైల్లో జరుపుకుంటారని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇదే అంశం మీద మాట్లాడదాము. అసలు ఏం జరగబోతోంది, స్పీకర్ను కూడా జైలు చేసే అధికారం కోర్టులు ఏం చెప్తా ఉన్నది, రాజ్యాంగంలో ఏమున్నది, ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ సత్యనారాయణ సార్. నమస్తే. నమస్తే. సో సార్ చెప్పండి, ఇప్పుడు అత్యంత కీలకంగా మారిన పార్టీ ఫిరాయింపుల కేసు ఏదైతే ఉన్నదో సుప్రీంకోర్టు కూడా స్పీకర్ మీద సీరియస్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా అంటే స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా విచారణ కంప్లీట్ చేయకుండా కొంచెం సమయం కావాలన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. సో ఇట్లా కూడా వ్యాఖ్యానించింది. అంటే న్యూ ఇయర్ వస్తున్న సందర్భంలో కొత్త సంవత్సరం మీరు న్యూ ఇయర్ జైల్లో జరుపుకుంటారని చెప్పేసి ఇట్లాంటి వ్యాఖ్యలు కూడా జరగదు. మీరేం చెప్తారు? గతంలో మనం చూసుకున్నట్లయితే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చారని చెప్పి బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు మరి వారి పిటిషన్లు ఇవ్వడం జరిగింది స్పీకర్ గారికి. సో ఆ విషయంలో ఎటు తెలుస్తలేరని చెప్పి వారు హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా అప్రోచ్ కావడం జరిగింది. ఆ కేసు విషయంలో సుప్రీంకోర్టు గతంలో కూడా మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి స్పీకర్ గారికి 3 నెలల గడువు ఇవ్వడం జరిగింది. ఆ గడువులో భాగంగా ఇంక నిర్ణయం తీసుకోలేదనేది పిటిషనర్లు మళ్ళీ ఒకసారి ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో మళ్ళీ ఒకసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో ఆశ్రయించిన క్రమంలో మనం చూసుకున్నాము, సుప్రీంకోర్టు స్పీకర్ గారికి డెడ్ లైన్ విధిస్తూ 4 వారాల్లో కూడా ఖచ్చితంగా మీరు ఏదో నిర్ణయం తీసుకోమని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇందులో సుప్రీంకోర్టు స్పీకర్ గారికి చెప్పడానికి కారణం ఏంటంటే, స్పీకర్ గారు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఆ స్థానంలో స్పీకర్గా ఎవరున్నా వారు రాజ్యాంగబద్ధమైన స్థానం, అది రాజ్యాంగబద్ధం రక్షించే స్థానం అది. అంటే వారు నాట్ ఓన్లీ స్పీకర్, అక్కడ ఆయన ఒక న్యాయమండలి, ఒక ట్రిబ్యునల్. సో వారు ఇండివిజువల్గా ఇప్పుడు ఏ పార్టీకి సంబంధం లేదు, రాజ్యాంగపరమైన రక్షణ కలిగినటువంటి అధికారం, అది రాజ్యాంగపరమైన అధికారం కలిగినది. కాబట్టి వారు ఖచ్చితంగా పార్టీలకు అతీతమైన పోస్టుగానే మన స్పీకర్ గారు వ్యవహరించాలనేది ఉంది. సో అందుకనే ఏదన్నా అనర్హత పిటిషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని తిరస్కరించడమా, లేకపోతే అంటే వారిని ఎవరైతే అనర్హతగా వచ్చారని భావిస్తూ ఉన్నారో, ఫిరాయించారని భావిస్తున్నారో వాళ్ళను మరి వారిని తీసేయడమా, లేకపోతే లేదు వారు ఏం ఫిరాయించలేదని చెప్పడం, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనేది చట్టం చెప్తా ఉంది. ఫిరాయింపు చట్టం, పార్టీ ఫిరాయింపు చట్టం చెప్తాను. సో దాని ప్రకారంగా వారు నిర్ణయం తీసుకోవాలనేది బీఆర్ఎస్ నాయకుల వాదన. సో అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా మన గైడ్లైన్స్ ఇచ్చింది, ఖచ్చితంగా మీరు తీసుకున్నారు. నాకు తెలిసి స్పీకర్ గారు కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది, వివరణ కోరుతూ. అదే వివరణ కోరుతూ ఎమ్మెల్యేల వివరణ కోరుతూ ఇచ్చారు. కాబట్టి ఈ 4 వీక్స్లో ఈ తతంగం అంతా కంప్లీట్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఆల్రెడీ కోర్టు సీరియస్ అయింది కాబట్టి, సో అట్ విల్ బి డిస్పోజ్డ్. మనం ఏదైతే ఉందో దీన్ని స్పీకర్ గారు ఫైనల్గా తెస్తారని భావిస్తూ ఉన్నాం. మీరు అన్నట్టుగా శాసనసభ ద్వారా ఎంపిక కాబట్టి స్పీకర్ ఎవరైతే ఉన్నారో, అంటే శాసనసభకు సంబంధించి రాజ్యాంగంలో ఎటువంటి హక్కులు ఉన్నాయో, ఎటువంటి ప్రతిపాదనలు ఉన్నాయో దాని మూలంగానే నిర్ణయం తీసుకునే అధికారము స్పీకర్ గారికి ఉన్నదంట. ఎస్, ఇప్పుడు ఇది రాజ్యాంగబద్ధమైన స్థానం అది. సో కాబట్టి శాసనసభకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వారే తీసుకోవాలి. సో పార్టీ ఫిరాయింపుల చట్ట ప్రకారం కూడా నిర్ణయాధికారం వారికే ఉంది. సో ఎమ్మెల్యేలను వాళ్ళను తిరస్కరించాలనా లేకపోతే కొనసాగించాలనా అనేది నిర్ణయం చేయాల్సిన బాధ్యత వారికి మీదనే ఉంటుంది. సో సుప్రీంకోర్టు కూడా అదే చెప్తా ఉంది. అఫ్కోర్స్ కోర్టు ధిక్కరణ కింద ఎవరినైనా జరిమానా వేయచ్చు, ఎవరినైనా జైలుకు పంపే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ స్పీకర్ గారు కూడా రాజ్యాంగబద్ధమైనదే కాబట్టి, స్థానమే కాబట్టి, సో ఈ కాంట్రడిక్టరీ వద్దనే కోణంలోనే స్పీకర్ గారు 2-3 ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చినారు. వారి వివరణ కోరుతూ వాళ్ళని పిలవడం జరిగింది. అదే మనం చూస్తూ ఉన్నాం, ఇంకా కూడా ఇస్తుండొచ్చు.
నేనేమంటున్నా, ఫైనల్గా ఈ 4 వీక్స్లో ఇదంతా కంప్లీట్ అవుతుందని మనం భావిస్తూ ఉన్నాం.